AudioJungle. బలహీన వర్గాలను ఉద్ధరించడానికి వారికి మనం సమావేశాన్ని ఉద్దేశించి Hello heroes, little heroines. This is a useful work. ఈ దేవర్స్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న దిలీశ్వరి గారు లీడ్ చేస్తున్న ఈ ఫౌండేషన్ ఇది కన్స్ట్రక్షన్
ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అలాగే పరిస్థితుల్లో ఎడంగా ఈ బిల్డింగ్ ని అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీకు ఈరోజు జగపతి బాబు గారు రావడం మీకు చాలా పెద్ద విషయం. సార్ షూటింగ్లో ఉండి మధ్యలో షూటింగ్ గ్యాప్ మాకు ఆయన పెద్ద మనసుతో వచ్చారు. వారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మీరందరూ వారు చెప్పినట్టు చాలా బాగా చదువుకుని, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడినే. అందువల్ల మీరందరూ కూడా చదువుకుంటే మాలాగా అందరూ పెద్దవాళ్ళు పైకి వస్తారు. ఇక్కడ స్కూల్ క్లాస్ రూమ్స్ అన్నిటికీ పేర్లు పెట్టే మీరు అందరూ చూసిన ఆదాయంలో అట్లా ఆ విధంగా పెద్ద పెద్ద మెజార్టీ మీకు చదివి ఆ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంకా చదువుకొని ఇంకేదన్నా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా దేవాస్ ఫౌండేషన్ గారికి చెప్పి ఆ మేడం మీకు దీనికోసం రాత్రి పగులు ఒకసారి అక్కడ మాకు మా స్టాఫ్ అంతా కూడా చెప్పి, ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలా కష్టపడి 50 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలని, సమ్మర్ హాలిడేస్ చేయాలని చేశారు. మా స్టాఫ్ కానీ మా టీం కానీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు మరలా కూడా ఇంకేదైనా మీకు ఫ్యూచర్లో ఇంకే అవసరం ఉన్నా కూడా మేడం ద్వారా అడిగితే మా స్కూల్లో అమ్మాయిల సంఖ్య తక్కువ సార్, బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ సంఖ్య తక్కువగా ఉంది. మీతో ఫోటో తీసుకోవాలని అడుగుతున్నారు. మేము సన్మానింటే అక్షర జ్ఞానాన్ని లేకుండా మా బాధ్యత. లక్షలు ఖర్చు ముందుంటున్నారు. రిలేశ్వరి మేడం గారు సన్మానిస్తున్నారు. మీకోసం కష్టపడతారు. ఒక విషయం డ్రగ్స్ గురించి ఒకసారి సైలెన్స్ ప్లీజ్. చెప్తున్నాను, మంచి విషయం అది. ఈ వయసులో తెలియాల్సిన మాట అది. సంతోషం సుఖం కావాలి అంటే మీలో ఉంది, బయట ఎక్కడా లేదు. వీటిల్లో అలవాటు చేసుకోకండి, అలవాటులో పడకండి. స్టార్టింగ్ ఫ్రమ్ సిగరెట్, మందు అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు. అసలు ఎంకరేజ్ చేయమాకండి. ఇట్లాంటివి ఉంటే డిస్కరేజ్ చేయండి. అవసరమైతే కంప్లైంట్ చేయండి, ఫ్యాకల్టీకి తెలియనివ్వండి. సపోర్ట్ కావాలి, ఎందుకంటే మీరే కరెక్ట్ పీపుల్. ఇది డిస్కరేజ్ చేయడానికి దీన్ని భూస్థాపన కావాలి. ఎందుకు ముఖ్యంగా వాళ్ళ వరల్డ్లో జరిగేది ఇలాంటి పెద్ద తప్పు జరుగుతున్న తప్పులు ఖండించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, తెలిసో తెలియకో మీ వయసులో సిగరెట్ కొన్నాను, మానాలను ట్రై చేస్తున్నాను, మానలేకపోతున్నాను. సో వాటికి బానిస అయితే మన జీవితాంతం దానికి బానిస అవుతున్నాం. మన థ్యాంక్ యూ సార్. కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని తీసుకొచ్చారు. సో సార్ ఇక్కడికి రాలేదు, బట్ ఒక చిన్న మెసేజ్ నా ద్వారా పంపించమన్నారు. మీరందరూ కూడా స్వార్థమైన లోపం, స్వార్థం నిస్వార్థంగా వారెంటీ ఫ్రీగా ఉన్న వాళ్ళ కోసం పిల్లల కోసం స్కూల్ అనేది ఈ వయసులో స్కూల్ చిన్న అవగాహన ఉండాలంటే స్కూల్ అవసరం. వాళ్ళ చిన్న వరల్డ్ మనం ఎలా దాన్ని ఇంకా కరెక్ట్ అవ్వకుండా ఇంకా ఎలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ చెక్ చేయాలి, ఖండించాలి, కంప్లైంట్ చేయాలి, చెప్పాలి. డ్రగ్స్ అందరికీ తెలిసింది. గట్టిగా ఎక్కడ పెడితే అక్కడ పడుతున్నారు. పిల్లలు కూడా తెలియకుండా పాపం వాళ్ళ ఇన్నోసెన్స్లో వస్తున్నారు. మీరే అన్నది పోలీస్ అని, మీరే పోలీస్ అని, మీరే దాన్ని సపోర్ట్ చేయాలి. ఆ డ్రగ్స్ అనేది, యాంటీ డ్రగ్స్ అనేది సపోర్ట్ చేయాలి. ఫ్యూచర్ ఈ తరహా ఇంజనీర్స్ అన్ని ఫ్యూచర్ మీ లైఫ్ ఇదంతా దేశం బాగుండాలని మీరందరూ బాగుండాలి, అందరూ విశ్వాసం చేస్తారు. దీని ద్వారా ఆయన సపోర్ట్ చేస్తారు. దీనికంటే ఆయన ఆయన సెక్రటరీ అంటే ఆయన లక్షణంలో మహిళా సంఖ్య ఆయన ఫ్యూచర్
ముఖ్యంగా జెడ్పీహెచ్ బాయ్స్ హై స్కూల్లో పిల్లలు 507 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్టాఫ్ 20 మంది ఉన్నారు. కాకపోతే మాది ఏంటంటే ముందు 1950లో స్టార్ట్ అయింది మా స్కూలు. అప్పట్లో పిల్లలు తక్కువ ఉండి 6th to 10th 5 క్లాస్ రూమ్లు, తర్వాత 3 రూమ్లు ఉన్నాయి, సరిపోయింది. తర్వాత పిల్లలు పెరగడం వల్ల 507 అయితే 2 సెక్షన్స్ 10 క్లాస్ రూమ్లు అవసరమైనవి. మా దగ్గర 7 ఉన్నాయి, ఇంకా 3 తక్కువ ఉంటే మరి ఆ 3 కోసం మేము దేవార్స్ ఫౌండేషన్ వాళ్ళని చేస్తే వాళ్ళు మన వంశీరామ్ బిల్డ్ సహకారంతో మరి కొద్ది కాలంలోనే పిల్లలకు డిస్టర్బెన్స్ కాకుండా లాస్ట్ వరకు ఉండే 23 ఏప్రిల్ అంటే 24 నుంచి పని స్టార్ట్ చేసి ఏప్రిల్ జూన్ 11 వరకు కొద్ది 50 రోజుల్లోనే కంప్లీట్ చేసి మాకు ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా అదే కాకుండా మరి పెయింటింగ్ కూడా చేయడము, రెనోవేషను, తర్వాత ఫ్యాన్స్, తర్వాత బ్లాక్ బోర్డ్స్, తర్వాత మన ఏంటంటే వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా పాతదానికి ఇప్పుడు కొత్తదానికి చూసినట్లయితే ఎంతో మార్పు కనిపిస్తున్నది దాంట్లో. మరి దీని అంతటికి కారణం దేవర్స్ ఫౌండేషన్ వాళ్ళు, మరి వారికి సహకారం చేసినటువంటి వంశీరామ్ బిల్డర్స్ వారిని మేము మర్చిపోలేము. ఈరోజు మా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలోని చారిత్రాత్మకమైన దినము, ఇది ఎప్పటికీ మాకు గుర్తుండిపోతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో జగపతి బాబు రావడం మా అదృష్టం, మా పిల్లల అదృష్టము. దానివల్ల కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా చాలా చక్కగా చేయడం అనేది జరిగింది. మరి మీడియా అందరు కూడా సహకారం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాఠశాలలో పిల్లలకు అందరికీ కూడా మన ట్రస్ట్ ద్వారా మధ్యాహ్న భోజనం అనేది అందించడం జరుగుతున్నది. వారంలో 3 ఎగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక్కో రోజు మెనూ ఒక రకంగా ఉంటుంటుంది. బగారా రైస్, వెజ్ బిర్యానీ, తర్వాత మధ్యలో సాంబారు, తర్వాత పప్పు ఉంటుంది, తర్వాత కర్రీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలకు పౌష్టికారం త్వరలోనే మళ్ళీ మా పాఠశాల కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలకు అందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత 2 జతల యూనిఫామ్స్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉండడం వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు అందిస్తాము. ఈసారి మాకు రిజల్ట్ కూడా బాగా 94% రావడం జరిగింది. ఇప్పుడు మా రూమ్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ అయితే మేము 100% రిజల్ట్ తీసుకోవడానికి సహాయశక్తులకు కృషి చేస్తాము. మరి అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.